ఓ చిన్నారి ఏడుపుతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. నలుగురు వ్యక్తులు కలిసి ఆమె జననాంగంలోని ఒక పార్ట్ని బ్లేడ్తో కోసేశారు. ఇదేదో క్రైమ్కు చెందిన వార్త కాదు, ఇదో ఆచారమట. అవును, ఇదో దురాచారం, దుర్మార్గమైన ఆచారం. చాలా ముస్లిం దేశాల్లో చిన్నారులపై జరిగే ఘోరాతి ఘోరం. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత ప్రతి ఒక్కరూ కఠిన శిక్షల గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇలాంటి దారుణాలకు మూలమైన వికృత ఆచారాలు, పితృస్వామ్య పోకడల గురించి పెద్దగా చర్చ జరగకపోవడం బాధాకరం. ప్రపంచంలోని అనేక దేశాల్లోని సంస్కృతుల్లో స్త్రీ అనేది కేవలం శృంగారం కోసం పనికొచ్చే ఒక వస్తువు మాత్రమే. ఫీమేల్ జెనిటల్ మిటిలేషన్, దీన్ని తెలుగులో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అంటారు. ఆడవాళ్ల జననాంగంలో ఉండే క్లిటోరిస్ ని కట్ చేసే పద్ధతి ఇది. గిని, సోమాలియా లాంటి దేశాల్లో 90% మంది మహిళలు ఈ రకమైన జననేంద్రియ వైకల్యానికి గురవుతున్నారు. ఇలా చేయడానికి ఒక వికృతమైన కారణం ఉంది. క్లిటోరిస్ ని కట్ చేయడం వల్ల శృంగారం సమయంలో భావప్రాప్తి పొందలేరు. అప్పుడు ఆ అమ్మాయికి ఎలాంటి ఫీలింగ్స్ రావు. దీనివల్ల పెళ్లికి ముందు కోరికలు అదుపులో ఉంటాయట. అప్పుడు కుటుంబ గౌరవం నిలబడుతుందట. ఎంత నీచమైన ఆలోచన కదా. ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘన ఐక్యరాజ్య సమితి ఎప్పుడూ నిర్ణయించింది. అయినా ఈ రకమైన విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. ఇలాంటి పద్ధతులు కేవలం ఒక మతానికో ఒక కులానికో పరిమితం కాదు. దాదాపు ప్రపంచంలోని అన్ని సమూహాల్లోనూ ఆచారం, కట్టుబాట్ల మాటున మహిళలపై ఏదో ఒక రకమైన శారీరక, మానసిక దాడి జరుగుతోంది. ఒకప్పుడు ఇండియాలో సతీ సహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. ఇక బాల్య వివాహాలు దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కదా. అటు కట్నం లాంటి దురాచారాలు సమాజంలో పాతుకుపోయి ఉన్నాయి. చట్టపరంగా ఇవి నేరాలే అయినా కూడా సమాజం పరంగా అసలు తప్పులే కానట్టు ఇప్పటికీ చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కట్నం తీసుకోవడం, అమ్మాయిని అనుభవించడం పెళ్లి కొడుకులు తమ హక్కుగా భావిస్తూ ఉంటారు. దీనివల్ల ఇష్టపూర్వకంగా జరగాల్సిన శృంగారం కొన్నిసార్లు బలవంతంగా జరుగుతోంది. ఇది కూడా రేప్ కిందకే వస్తుంది. దీన్ని మ్యారిటల్ రేప్ అంటారు. అంటే వైవాహిక అత్యాచారం. యుఎస్, యూకే, కెనడా లాంటి దేశాల్లో ఇది నేరం కిందకే వస్తుంది. ఇటు దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ దేవదాసి వ్యవస్థ కొనసాగుతుంది. అణగారిన కులాలకు చెందిన మహిళలను ఆలయానికి అంకితం చేయడాన్ని చట్టాలు ఎప్పుడో నిషేధించాయి. దేవదాసి వ్యవస్థ పేరిట అమ్మాయిలతో చేయకూడని పనులు చేయించుకుంటారు. ఇది కూడా దుర్మార్గమైన ఆచారమే. మరోవైపు ఇండియా సరిహద్దుల్లో ఉండే నేపాల్లో మరో దారుణమైన ఆచారం ఉంది. నేపాల్లోని పలు ప్రాంతాల్లో ఋతుక్రమం సమయంలో స్త్రీలు ఒంటరిగా ఆవులు, గేదెల మధ్య నిద్రించాలి. అయితే ఋతుక్రమ సమయంలో ఇలాంటి మూఢనమ్మకాలు దాదాపు ప్రతి సంస్కృతిలోనూ కనిపిస్తాయి. కెమెరూన్ లాంటి ఆఫ్రికా దేశాల్లో రొమ్ములు పెంచుకోవడాన్ని తప్పుగా భావిస్తారు. ఎందుకంటే అవి మగవారి దృష్టిని ఆకర్షిస్తాయట. సొంత తల్లులే తమ పిల్లల రొమ్ములను వేడి ఇనుప పనిముట్లతో ఇస్త్రీలాగా చేసి ఎదగకుండా అడ్డుకుంటారు. ఈ నొప్పి బాలికలకు భరించరానిదిగా ఉంటుంది. అటు టాంజానియాతో పాటు కెన్యాలోని కొన్ని ప్రాంతాలలో వితంతువులు చనిపోయిన భర్తకు చెందిన అన్న లేదా తమ్ముడితో లైంగికంగా కలవాలట. ఈ సాంప్రదాయాన్ని వ్యతిరేకించే స్త్రీలను ఇంటి నుంచి తరిమేస్తారు. చనిపోయిన భర్త ఆస్తిలో వాటా కూడా ఇవ్వరు. ఇప్పటి వరకు చెప్పిన ఆచారాలు మచ్చుకు కొన్ని మాత్రమే. ఆఫ్ఘాన్, యెమన్, సోమాలియా, సుడాన్ లాంటి దేశాల్లో ఇలాంటి వికృతమైన ఆచారాలు చలామణిలో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఈ దేశాల్లో అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉంటాయని, అదే మిగిలిన దేశాలు అనుసరించాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే నిజం మాత్రం వేరు. సమానత్వంతో పాటు మహిళలకు స్వేచ్ఛ, గౌరవం ఉన్న సమాజాల్లో మహిళలపై జరిగే నేరాలు చాలా తక్కువ. అందుకే స్కాండినేవియన్ దేశాలు స్త్రీ పురోగతిలో ముందు వరుసలో ఉన్నాయి. జెండర్ గ్యాప్ ర్యాంకింగ్స్ లోనూ ఐస్లాండ్ ఎప్పుడూ టాప్ లోనే ఉండడానికి ఇదే ప్రధాన కారణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.